బ్యాక్ టు లైవ్ షో. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలు జరుగుతూనే చూస్తూ ఉన్నాం. అయితే ఇది మొత్తం ఒక రాజకీయ రంగు పులుముకుంటోందా? దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ ఈ సందర్భంగా ఒకటవుతున్నాయా? బద్దశత్రులుగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీని మీద పోరాటం చేసేందుకు ఒకటవుతున్నాయి. రాష్ట్రపతిని కలవడానికి తృణమూల్ కాంగ్రెస్ ఇనిషియేషన్ తీసుకుంది, మిగతా పార్టీలను కలుపుకుపోయే ఆలోచన. అయితే పార్లమెంట్ సమావేశాలు కూడా రేపటి నుంచి ప్రారంభం కానుందని అక్కడే పోరాటం చేయాలని, అంతే ధీటుగా సమాధానం చెప్పాలని కూడా ప్రధానమంత్రి నేను జరిగిన పార్టీ సమావేశంలో సూచించారు. వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పేదలందరూ సుఖంగా నిద్రపోతున్నారు, కేవలం నల్ల ధనికులకు మాత్రమే నిద్ర పట్టట్లేదని, అలాగే ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఆయన ఇప్పటికే చెప్పారు. ఇక రాష్ట్ర పరిస్థితికి వస్తే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతుందో, దాదాపు సగానికి సగం ఆదాయం కోల్పోవడం, వచ్చే నెల జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రి నిపుణులతో సమావేశంలో అభిప్రాయం వచ్చిందని చెప్తున్నారు. త్వరలోనే ప్రధాని కలిసే ఆలోచన కూడా సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. ఇంకా ఎన్ తులసిరెడ్డి గారు, మాజీ ఎంపీ, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, నోముల నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, ఒకటి పడుతున్న ఇబ్బందులు, నోట్లు లేక అష్టకష్టాలు, దాదాపు దేశం అంతా బ్యాంకుల ముందు ఉందా, ఇలాంటి విశ్లేషణలు చాలా మాట్లాడుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా వ్యవహారం అంతా కూడా? ఒకటి ఇది సబ్జెక్టు, ఈ డిమానిటైజేషన్ చేయడం వల్ల పెద్ద నోట్లను వాటిని రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టి మొత్తం నల్లధనాన్ని అరికెట్టడం కోసం అనేది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్టులో ఏమైందంటే ఇప్పుడు మొత్తం గత మంగళవారం నాడు రాత్రి ఆయన అనౌన్స్ చేసింది. ఇప్పుడు వారం రోజులు అయింది. పరిస్థితి ఏంటంటే రివర్సల్ నడుస్తుంది. ఏదో వాళ్ళ వరకు నిద్ర పట్టడం లేదు, వీళ్ళందరూ హాయిగా పడుకుంటున్నారంటే అసలు యాక్చువల్గా రివర్స్ అవుతుంది. ఇదేంటంటే మొత్తం పేదలు, వీళ్ళ కష్టాలు, లేదా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వీళ్ళందరికీ కూడా క్యాష్ దొరక్క దాని రకరకాల ఇబ్బందులు పడుతున్నమాట. ఇక అది ఈ వారం రోజులుగా మనం అన్ని రకాల చర్చల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో అన్ని చూసాం. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి రోజు కానీ రెండో రోజులు కానీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ స్వాగతించారు, ఆహా ఓహో అని అన్నారు. కానీ ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే ఆ నిర్ణయం తీసుకోవచ్చు, ఆయన ప్రభుత్వం యొక్క ఇష్టానుసారం నడుస్తుంది, ఓకే. కానీ ఏంటంటే ఈ తీసుకునే ముందు ఏంటంటే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ నోట్ల లభ్యత అనేది ఒకటి చూసుకుని చేసుంటే బాగుండేది అనేది దాని మీద ఇప్పుడు అందరికి అప్పటికి వాళ్ళకి వెళ్ళగానే ఏటీఎంలకు వెళ్ళి డబ్బులు దొరికితే వాళ్ళ డబ్బులు ఈ ఇబ్బంది ఉండేది కాదు అసలు. సో మొత్తం వారం రోజులుగా దేశం మొత్తంతో జాగరణ టైపులో ఇదే కార్యక్రమం. పొద్దున మళ్ళీ ఏ బ్యాంకు ముందు నుంచోవాలి, ఎక్కడ తీస్తున్నారు, ఏమిటి అనేది ఆ పొరపాట్లు అది జరిగిన మాట, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మందికి ఇబ్బంది కలిగింది దేశ ప్రజానీకానికి అనేది ఒక ఆస్పెక్ట్. సరే, ఎందుకంటే వీళ్ళు ఎలా చూస్తారంటే సామాన్య ప్రజానీకం వాళ్ళు మీరేదో పెద్ద నోట్లు రద్దు చేస్తూ పెద్ద నిర్ణయం ప్రకటించారు, దీనివల్ల ఫలానా వాడు ఇబ్బంది పడ్డాడు, టాటా బిర్లాలు, అంబానీలు, వీళ్ళు ఏదో పెద్ద రిలయన్స్ అంబానీకి ఏదో అయిపోయింది, వాళ్ళ క్యూలో నుంచి వాళ్ళు జూబ్లీ హిల్స్ లోను వాటిల్లో పెద్ద ధనికులు ఉండే ఏరియాలో వీళ్ళందరూ పెద్ద నల్లధనాన్ని మార్చుకోవడానికో లేకపోతే వీళ్ళు క్యూలో నుంచి ఉన్నారంటే చూసేవాడు చాలా సంతోషిస్తాడు. మిగతా సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటే బాగా అయింది, వీళ్ళకి ఇంత దోచేశారు అంత దోచేశారని అనుకుంటారు. వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కనపడాలి, అంతా మనకు చూసేదంతా మళ్ళీ ఇదే సామాన్య ప్రజానీకం. ఈ అన్అకౌంటెడ్ మనీ అనే పేరు పెట్టి ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2, ప్రధానమంత్రి గారు మధ్యలో జపాన్ పర్యటనకు వెళ్ళి వచ్చి భావోద్వేగంతో నిన్న యూపీలో, మొన్న గోవాలో, కర్ణాటకలో ఆయన చేసిన ప్రసంగాలు, అందులో ఆయన ఏంటంటే చాలా ఉద్రేకభరితంగా మాట్లాడి కొంచెం కన్నీళ్లు పెట్టుకుని ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఇలా అవుతుందా అలా అవుతుందా, నేను ప్రాణాలు పోయినా ఇచ్చేసేది లేదు, అది చేసేది లేదని ఆయన ఓపెన్ చేస్తాను. నిన్న ఇంకో అడుగు ముందుకేసి ఆయన అసలు నన్ను దించేయడానికి, ప్రభుత్వానికి కూల్చడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో శక్తిమంతులు ఉన్నారని నాకు తెలిసి ఏ ప్రభుత్వం 30-35 ఏళ్లలో వీళ్ళందరూ కూడగట్టుకున్న ప్రభుత్వాన్ని పడేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేంద్ర ప్రభుత్వాల్లో ఎక్కడ ఊరికే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎంపీలు ఏదో ఉంటారేమో కానీ దట్ డజంట్ మీన్ ఏదో వీళ్ళు ప్రభుత్వాలు పడేసిన దాఖలాలు ఏదైనా ఒకటి ఉండాలిగా, ఫలానా ప్రభుత్వం ఇలా పడిపోయింది పారిశ్రామిక లాబీ వల్ల, ఈ ప్రభుత్వం ఇలా పడిపోయింది అని చెప్పుకోవడానికి అదేం లేదు. సో అది రిటరిక్ గా ఆయన ఏదో చెప్పుకుంటాడు. ఇదే ఈ నిర్ణయంని బలపరచుకోవడం. అది ఇక మూడోది అత్యంత కీలకమైంది రాజకీయం. సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడ్డారు అనే దాంతో రాజకీయ పార్టీలందరూ వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దే రిప్రజెంట్ ది పీపుల్.
గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఏ ప్రజలైనా వాళ్ళ ఇబ్బందులు పరిష్కారానికి రాజకీయ పార్టీ నేతల్ని ఆశ్రయిస్తారు. ఇంక వేరే ఎన్జిఓల దగ్గరికి వెళ్ళేది లేదు. రాజకీయ పార్టీ నేతలు వాళ్ళకు బలం ఉన్నా లేకున్నా వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటారు కాబట్టి నాయకులు ప్రజల గురించి వాళ్ళ బాగోగులు వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళు ప్రస్తావించడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. అసలు ఆ ఎజెండా ప్రకారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు వెళ్ళి క్యూలో నుంచున్నా, కేజ్రీవాల్ వెళ్ళి నుంచున్నా, వాళ్ళ మంత్రుల నుంచున్నా, మమతా బెనర్జీ గారు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నా, కేసీఆర్ గారు చేస్తున్నా, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ ఓన్ పీపుల్. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ లో లేని వాళ్ళు కానీ అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా ఏంటంటే వీళ్ళందరూ అయిపోయి ఏదో చేస్తామంటే వీళ్ళందరూ అయిపోయినా కూడా వాళ్ళ బలాన్ని నరేంద్ర మోడీ గారికి లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఉన్న బలంతో చూస్తే ఏమీ లాభం లేని కేసు అది ఒకటే. వీళ్ళందరూ ఈ ఇష్యూ మీద అయినప్పుడు ప్రతిదీ దీన్ని 2019 ఎన్నికలకి ఏదో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవుతుంది మమతా బెనర్జీ, ఈ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ గారు ఇలా ఇవన్నీ పెట్టుకుని అనుకున్నా కూడా ఎవరు వీటికి నాయకత్వం ఏమిటి వీళ్ళది? ఇది ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఆవిడ దగ్గర కలరు, మీరు నాకేం అభ్యంతరం లేదు మీరు రండి అంటుంది ఆవిడ, అయినా మాకు అభ్యంతరం అంటారు వాళ్ళు. భావసారూప్యత వ్యవహారంలో చాలా తేడాలు ఉన్నాయి. ఎవరు నాయకత్వం వహించాలి దేశాన్ని అంటే ఈ నాయకత్వమే రేపొద్దున ప్రధానమంత్రి అభ్యర్థిస్తుంది కదా. అంతే తప్ప ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీళ్ళ నాయకత్వం గురించి ఈ ప్రయత్నాలన్నీ సమాజ్వాదీ పార్టీని ఎందుకంటే ఏ వ్యతిరేకత వచ్చినా మేజర్ వ్యతిరేకత అల్టిమేట్ గా లబ్ధి చేకూరేది నాకే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. సో ఈ చిల్లర ఈ నోట్ల సమస్యని మీరు రాజకీయమైన పునరేకీకరణ అదే ప్రత్యామ్నాయ నాయకత్వం దీని మీద ఏదో ఇదే అవుతారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే అందులో మళ్ళీ క్రెడిట్ గేమ్ ఉంటుంది. రెండోది వీళ్ళు అడిగేది ఏంటంటే నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో చర్చ అడుగుతున్నారు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏం మాట్లాడినా మేము దాడి చేయడానికి రెడీగా ఉన్నాము చెప్తామని వీళ్ళు అంటున్నారు. దీనికి ఇక ప్రభుత్వాన్ని పడేయడమా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలా అనేది ఆ సమస్య రాదు. తులసిరెడ్డి గారు, ఒకటి ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నాను, మొత్తం నల్లధనం అంతు చూస్తాను, కానీ ఇది మింగుడు పడిన వాళ్ళు కేవలం నల్లధనం ఉన్న వాళ్ళే, వాళ్ళకి రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయా? స్ట్రాంగ్ టీతో కంపేర్ చేశారు ప్రధానమంత్రి మోడీ. సో స్ట్రాంగ్ టీ మింగుడు పట్టలేదా ప్రతిపక్షాలకి? అంటే బ్యాంకుల దగ్గర బారులు తీరిన ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి మధ్యతరగతి ప్రజానీకానికి స్ట్రాంగ్ టీ ఇచ్చాడా? ఇప్పుడు మనకు క్షేత్రస్థాయిలో ఆ బ్యాంకుల దగ్గర ఏటీఎం దగ్గర చూస్తానే నరేంద్ర మోడీ బాణము గురి తప్పింది. పెద్దలకు తగలాల్సిన బాణం పోయి పేదలకు తగిలింది. నల్లధన కుబేరులకు తగలాల్సిన బాణం పోయి పొదుపుదారులకు, సామాన్య మధ్యతరగతి పైసా కూడబెట్టుకుని కష్టార్జించినటువంటి పొదుపుదారులకు తగిలింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దాని గురించి కప్పిపుచ్చుకునే దానికి జల్లుకూతలన్నీ కూర్చున్నాడు తప్పనిచ్చేసి దీంట్లో ఏరేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది మనకు ఈ పెద్ద నోట్ల రద్దు అనేది ఏం కొత్త ఏం కాదు. ప్రపంచ స్థాయిలో కొత్త కాదు, మన దేశంలో కొత్త కాదు, స్వాతంత్రానికి ముందు కొత్త కాదు, స్వాతంత్ర తర్వాత కొత్త కాదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా ఆ విధానంతోనే ఫెయిల్ అయిన సందర్భాలు ఇది 14వ శతాబ్దంలో పిచ్చి తూగులకు జరిగింది. అనేక మంది చేసినప్పటికీ ఈ కరెన్సీ నోటు అనేది ప్రధానంగా తగిలింది పిచ్చి తూగులకు 14వ శతాబ్దం. ఇప్పటికి కూడా అతని పిచ్చి తూగులకు చిత్రకాలు వర్ణిస్తున్నారు. దానికి రెండే కారణాలు: రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడము, మళ్ళా తిరిగి మార్చడము. రెండవది రాగి తోలు కరెన్సీ స్థానంలో బంగారు వెండి కరెన్సీని పెట్టి అది చేతగాక మొత్తం సామ్రాజ్యమే కూలిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అంటున్నారు. ఆ పిచ్చి తుగ్లక్ పేరు స్థానంలో పిచ్చి మోడీ అని చెప్పేసి చిత్రకాలు రాసే విధంగా ఈనాడు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటుంది అట్లాగా. కాంగ్రెస్ పార్టీ అలా చేస్తుంది. సరే, మేము మా పక్కన పెడదాం. బ్యాంకుల దగ్గర ఉండే ఏటీఎంల దగ్గర ఉండే ప్రజలు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎందుకున్నారు ఏమంటున్నారంటే, ఇందా కృష్ణారావు గారు మొదట్లో చెప్పిన పాయింట్, దాదాపు 80 నుంచి 85% మంది అందరూ స్వాగతిస్తున్నారు, దాదాపు 90% అనుకోవచ్చు. కాకపోతే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ముందస్తు ఏర్పాట్లు చేసి కృష్ణారావు గారు చెప్పినట్టు వెళ్ళిన వెంటనే అందుబాటులో వ్యతిరేకించట్లా. మేము కూడా వ్యతిరేకించలేదే, మేము కూడా వచ్చేసి విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం జరిగేదానే. ఇప్పుడు ఒక రోజు అంటే 2 రోజులు అంటే అర్థం ఉంది. 8వ తారీఖు రాత్రి అనౌన్స్ చేశాడు. ఈ రోజు వచ్చేసి 15వ తారీఖు. ఏదన్నా ఒకవేళ అవాంతరం ఉంటే, ఇబ్బందులు ఉంటే 1 రోజు 2 రోజులు సెట్ కావాలా, వారం రోజులకు కాదు. ఇంకా ఇది వచ్చేసి 4 నెలలైనా సెట్ కాదు, 3 వారాలు పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. వాళ్ళకు 1 రోజుకి అనుకున్నారు, అది వారం రోజులకు తెలుస్తుంది. ఇంకా నాకు తెలిసి 3 వారాలు కాదు, ఇది నిరంతరం వచ్చేసి దీనికి. ఎందుకంటే
ఒకప్పుడు మొరార్జీ దేశాయ్ గారు 1978లో చేసినప్పటికీ ఆ రోజు విలువ, నాణ్యం విలువ ఎంత విలువ, ఆ రోజు 10 రూపాయలు వచ్చేసి ఈరోజు 500 రూపాయలతో సమానం. కాబట్టి ఆ రోజు 10 రూపాయల నోటు కన్నా రద్దు చేసింటే మొరార్జీ దేశాయ్ కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేసిండేవాడు. కానీ ఆయన చేసింది 10 రూపాయలు కాదు, ఆయన చేసింది వచ్చేసి 1000 రూపాయలు అనుకుంటా. కాబట్టి 1000 రూపాయల నోట్ అంటే ఈ రోజు 50,000తో సమానం. 50,000 నోట్ లేదు. కాబట్టి ఈ రోజు 10 రూపాయల నోటును 1978లో 10 రూపాయల నోటు రద్దు చేస్తే ఏ పరిస్థితి ఉంటుందో ఈ రోజు ఆ పరిస్థితి ఉంది. దీన్ని ఆలోచించకుండా పర్యవసానాలు ఇప్పుడు ముందు వచ్చేసి కొనుగోలు అమ్మకాలు జరగాలంటే అవి చిన్న నోటుతోనే జరిగేది. నువ్వు చిన్న నోట్లో సర్క్యులేషన్ లేకుండా మళ్ళీ అగైన్ 2000 నువ్వు పెద్ద నోటు రద్దు అంటున్నావు. 500 నోట్లు 1000 నోట్లు పెద్దయా, 2000 నోటు పెద్దదా? పోనీ ఆ కాన్సెప్ట్ అయినా కరెక్ట్ కాదు. నువ్వు పెద్ద నోటు రద్దు అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. చిన్న నోట్లను సర్క్యులేట్ లేకుండా చేశావు. ఆ రోజు ఎస్కలేషన్, కాస్ట్ ఎస్కలేషన్ ఈ రోజు కాస్ట్ ఎస్కలేషన్ కంపేర్ చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా సరే క్షేత్రస్థాయి పరిశీలనలు వారం రోజులు చూసిన తర్వాత తప్పు చేయడము మానవ ధర్మం, దాన్ని సరిదిద్దుకోవడము అది విఘ్నుల లక్షణం. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని అదే మరి అది మూర్ఖుడు తప్ప సమిధలు అవుతాం మనం వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే అని కూడా కామెంట్ చేశారు ప్రధాని. అది చెప్తున్నాను, మూర్ఖుడే అది చేస్తాడు. విఘ్నత ఉండేవాళ్ళు తప్పు ఒకసారి జరగచ్చు, దాన్ని సరిదిద్దుకోవాలా. ఇంకా బీజేపీ నాయకులు రాలేదు. నరసింహయ్య గారు మీరు ఎట్లా చూస్తున్నారు? 2 అంశాలు, ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి, రెండోది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బంది జరుగుతోంది, ఆదాయం చాలా పడిపోయింది, గణనీయంగా పడిపోయిన ఆదాయంతో రేపు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి అని మరి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అన్నారా? ఏం జరుగుతుంది? వాస్తవంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము తనకు పార్లమెంట్ లో పూర్తి స్థాయి ఎదురు లేకుంటున్నాడు, పార్టీలో ఎదురు లేకుంటున్నాడు కాబట్టి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రజలకు మేలు చేస్తుంది, ఎంతవరకు మేలు చేస్తుంది అని చెప్పేసి వీళ్ళ అంచనాలు కూడా లేవు. కనీసం అంచనాలతో పాటు ఇంకా కొంత మేధోమదనం జరగాల్సిన అవసరం ఉండే, అది లేదు. అందుకే కేసీఆర్ గారు చెప్తున్నట్టుగా నేను నిన్న క్షేత్రస్థాయిలో ఉన్న ఒక మాట చెప్పక తప్పదు. ఒక రైతు, రజక కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు, సార్ నేను కొన్ని డబ్బులు అక్కడిని పెట్టినాను, నేను కట్టాల్సిన అవసరం ఉంది, నాకు 5-6 లక్షలు వచ్చాయి, ఏదో పాన్ కార్డ్ ఆడ పెట్టాలి, వీళ్ళు పైసలు ఏమంటే ఇస్తలేరు, నేను ఏం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చింది రైతు. దానికి ఒక స్పష్టత ఉండి రైతుకు సంబంధించినటువంటి ఆదాయం వస్తే ఏ రకంగా చేయాలా, వ్యాపారికి సంబంధించిన ఆదాయం ఏం చేయాలా, ఈ రకమైనటువంటి ఈ కేటగరైజేషన్ లేకపోతే ఇప్పుడు పేడ బెల్లం కలుపుకొని తిన్నట్టుగా వికారంగా ఉంటుంది కదా, ఇది సరి అయింది కాదు కదా. ఇది సరి అయినటువంటి పద్ధతుల్లో చేయాల్సిన అవసరం ఉండే. రైతు మునుగుతున్నాడు, ఇబ్బందుల పాలవుతున్నాడు, ప్రతిదీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమనంటే ఈ రోజు భారతదేశంలో 40 కోట్ల మంది చిమ్మ చీకట్లో ఉన్నారని పార్లమెంట్ లో చెప్తున్నటువంటి లెక్క. కరెంటు లేకుండా గ్రామాలు, బ్యాంకు ఖాతాలు ఎంతమందికి ఉన్నాయి మరి ఆ చొప్పున చూస్తే? ఆ ఖాతాలు అన్ని చూసినా సరే ఈ కోట్ల మందికి ఇచ్చేది 1000 బ్యాంకులు ఉన్నాయి. నీ బ్యాంకు స్టాఫ్ ఎంత? మరీ దారుణం ఏంటంటే ఒక అకౌంట్ తీసుకోవడం కోసం వెళ్తే ఒక రోజంతా ఉన్నా అయ్యే పరిస్థితి లేదు, నీ దగ్గర స్టాఫ్ లేదు. నీ స్టాఫ్ లేకుండా, మ్యాన్ పవర్ లేకుండా, నువ్వు ఆ రకమైనటువంటి ఏర్పాటు లేకుండా, ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఇప్పుడు తీసుకుంటానని చెప్తున్నారు ప్రధాని. నేను అదే అంటున్నాను, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. నీ కాన్సెప్ట్ కరెక్టే కావచ్చు, ఏది నేను నల్ల కుబేరులను ఖచ్చితంగా దెబ్బేస్తాను అనుకుని ఆ దెబ్బ అది మళ్ళీ ఎదురొచ్చింది. కమింగ్ టు ద స్టేట్ అండి, అంటే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కానీ తెలంగాణ సీఎం చేస్తున్న స్థాయిలో గవర్నర్ని కలిసారు వారు, దాని గురించి మంత్రాలు జరిపారు, రేపు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళబోతున్నారు, రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఇంత ఎక్కువ ఇబ్బంది ఎందుకు జరుగుతుంది? మనం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఇబ్బంది జరుగుతుందనేది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు పరిశీలించున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ఆదాయం గణనీయంగా తగ్గడానికి వీలుంది ఆ విషయాలు చెప్తున్నాడు. మిగిలిన ముఖ్యమంత్రులకు మరి ఆ ఆలోచన ఉండి కూడా చెప్పడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందేమో తెలియదు కానీ మీరు ఈ రోజు మనం ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దాని విలువ పూర్తిగా పడిపోయింది. నీకు పూర్తిగా బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ జరగాలంటే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు, దాంతో ఆదాయం పోతుంది. రెండవది
పేదవాడి కాడ డబ్బు ఉందా అని అంటే వాడి దగ్గర లేదు, వాడి దగ్గర ఉన్న 500 నోటు 1000 నోటు మార్చుకోవడానికి నా తంటాల పడుతున్నాడు. పోనీ నల్లధనం ఉన్నటువంటి వాడు సరే, వీర్భాయ్ అంబానీ కుటుంబము, దాని చరిత్ర, దాని కథ అంతా మనకు తెలుసు. టాటా బిర్లాలో ముందు నుంచి ఉన్నటువంటి భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో అర్థం కాదు. మన నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందో మోడీ గారు కనీసం ఒక లీక్ న్యూస్ అని ఇచ్చిండ. చంద్రబాబు నాయుడు మరి లీక్ న్యూస్ మరి మోడీ గారిని ఇచ్చిండా ఆయన ఇచ్చిండా తెలియదు, కానీ 500 1000 నోట్లు రద్దు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే కేసీఆర్ కు ముందే తెలుసు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఒకళ్ళొకళ్ళు ఇలా రాజకీయ విమర్శలు చేసుకుంటారు. మీరు ఏపీ సీఎంకి తెలుసు అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీ నాయకుడు ఇక్కడ తెలుసు కామెంట్ చేశారు. అది మీరు చెప్పేది కరెక్టే. ఇంతకుముందు సోదరులు మన కృష్ణారావు గారు చెప్పినారు, రాజకీయ పార్టీ ఎక్కడ ఏది మాట్లాడినా సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను, కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఆలోచించకుండా రంధ్రాన్వేషణ చేసేటువంటి పరిస్థితి అంటే అది విజ్ఞత అనుకోవాలన్నా కాదా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ముందే తెలిసి ఉంటే మీ ఈ మాటలు ఏం చెప్తాం, ముందే చెప్తాం. కేసీఆర్ గారు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ చేయడం వల్ల ఈ రకాల అనర్థాలు వస్తాయి, నీ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ లేదు, బ్యాంకులు తక్కువ ఉన్నాయి, అందరికి బ్యాంక్ అకౌంట్ లేదు, ప్రధాని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుని సంచలనాత్మకంగా ప్రకటించాక ఇంకెవరు చెప్పినా ఆగే పరిస్థితి ఉంటుంది. మాట్లాడదాం. ఆగాల్సిన పని లేదు. అదే సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కావాల్సినటువంటి ఆలోచన నీకు ఉండాలా వద్దా? ఒక ప్రధానమంత్రివి ప్రజలకు అసౌకర్యం అవుతుంది, సామాన్యుడికి అసౌకర్యం అవుతుంది, దీన్ని ఎట్లా అధిగమిస్తావు? ఒక్కరోజు భారతదేశానికి స్ట్రైక్ జరిగితే కొన్ని 100 కోట్లు నష్టం అని చెప్పినావు. దాదాపుగా స్ట్రైక్ జరిగినంత పని అవుతుంది. ఏ మాత్రం ఉత్పత్తి గాని దానికి కావాల్సినటువంటి ఇతర పనులు ఏమి జరగడం లేదు. ఎంత నష్టం జరుగుతుంది? అనాలోచితంగా జరుగుతున్నటువంటి చర్య కదా ఇది. దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేస్తావో చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తర్వాత మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ప్రధాన పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. మరి పార్లమెంటు ప్రారంభమవుతుంది, ఏమన్నా సమీక్ష జరుపుతారా లేకపోతే వెనక్కి తగ్గేది లేదు అన్న మాట మీద నిలబడతారా? దాని మీద బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, ఒకటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దానికి ముందస్తు ఏర్పాట్లు ఇది మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది ఇది ఎంత వ్యూహాత్మక కుంభకోణం అని కేజ్రీవాల్ లాంటి నాయకులు చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలకు ముందే తెలుసు, ప్రధానమంత్రి మిత్రులు అందరికీ ముందే తెలుసు, లక్షల కోట్లు లేకపోతే సెప్టెంబర్లో ఎలా డిపాజిట్ అవుతాయి. అవకాశం ఉంటుందా అలాంటి లీకులు జరిగే వ్యవహారం? ఐ థింక్ ఇందులో ఎక్కడ లీకులు అయిన దాఖలాలు అయితే లేవు. అవి సోషల్ మీడియాలో కానీ మమతా బెనర్జీ గారు కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఒక కొన్ని పశ్చిమ బెంగాల్కి సంబంధించిన బీజేపీ శాఖ ఏదో ముందు రోజునే లేకపోతే కొద్ది గంటల ముందరే ఏదో జమ చేసింది, ₹1 కోటి ₹2 కోటి పార్టీ ఖాతాలో జమ చేశారని. పార్టీ ఖాతాలో జమ చేసింది వైటే కదా అయ్యేది. మీకు బ్యాంకు స్టేట్మెంట్ వచ్చింది, అది నల్లధనం వ్యవహారం కాదు కదా. పొలిటికల్ పార్టీకి ఇచ్చే విరాళాల్లో వాళ్ళు సేకరించే నిధులు వైట్గానే సేకరిస్తారు, వైట్గానే వాళ్ళు ఇవాళ మీరు ఏదో తెచ్చిచ్చారు, మీరు తీసుకొచ్చి అందులో డిపాజిట్ చేశాడు, బ్యాంక్ డిపాజిట్. అందులో ఏమిటి పెద్ద కుంభకోణం అర్థం కాల. ఊరికే చెప్పడానికి ఏంటంటే గలిబుల్ అని అంటారు పబ్లిక్, వాళ్ళకి ఏంటంటే మీరు ఏం పడితే అది. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలు నడుస్తున్నాయి కదా, ₹2000 నోట్లమ్మో చిరిగిపోయాయని, రంగు పోయిందని, ఇంకోటేమో పోలేదని, ఒకడు చిప్పులని చిప్పులు లేవని, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా. ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాళ్ళకు వచ్చే ఆదాయ వనరుల్లో తగ్గుదల కనిపిస్తుంది డెఫినెట్ గా. ప్రధానమంత్రి మోడీ గారే చెప్పింది ఏంటంటే ఎకానమీ కొంచెం స్లో అవుతుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అంటారు. మనం ఏంటంటే ఇంకా అలాగే నడుస్తోంది. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి రాను రాను ఇంకా మీకు వీటిల్లో ఆదాయ వనరులు బాగా తగ్గుతున్నాయి. దాంట్లో వీళ్ళు జీతాల కోతలు వ్యవహారం అది ఎలా చేస్తున్నారు, అది వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవాల్సిందే. కానీ ముందస్తు సమాచారం అందింది అది ఇది అనేది నాట్ బి, అది నమ్మడానికి లేదు. అది ఎందుకంటే అది చేస్తే మీరు ట్రాన్సాక్షన్ ఇంకోలా ఉంటాయి. దానికి వీళ్ళు రాజకీయ పరంగా ఏంటంటే మీరు ఎందుకు అన్నారు కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే వాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు మన రాజకీయ పార్టీ విధానానికి అనుకూలంగా ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ నాకు డెడ్ ఎగెయినిస్ట్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే పోతా, కొంచెం వయా మీడియా కొన్ని సపోర్టింగ్ పార్టీలు ఉంటాయి, వాళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు. ఇది రాజకీయ వ్యవహారం. మనం ముందర అనుకున్నట్టుగా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టే వీళ్ళందరిలోనూ ఈ విధమైనటువంటి సోకాల్డ్ చైతన్యం వచ్చింది పార్టీల్లో కానీ ప్రభుత్వాలు నడుపుతున్న అధినేతలతో కానీ ఈ ఏర్పాటు ఇప్పటికైనా వీళ్ళు వెంటనే చేయకపోతే ఇది ఇంకా
మీరు కొనసాగే వ్యవహారంగానే ఉంటే ఇలాగే చిల్లర కొరత ఉండి ఇప్పుడు ఉదాహరణకి ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎం దేశంలో 2,10,000 ఉన్నాయి. 2,10,000 అసలు పనిచేస్తున్న ఏటీఎంలు ఎన్ని? అవన్నీ మీరు ముందర చూసుకుని ముందు ఏటీఎంలు అన్ని పనిచేసేలా చూడడం. ఈ క్యాలిబ్రేషన్ ఇప్పుడు 2,000 పెట్టినప్పుడు రీకాలిబ్రేట్ చేయాలి. అది మరి మీరు ముందు ఎందుకు చేసుకోవాలా అంటే మీకు తెలియదా? ఇప్పుడు ఏదైనా ఇవన్నీ లోటుపాట్లు సరి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి కూడా తెలియకుండా అత్యంత గోప్యం అని చెప్తున్నారు. అదే మరి ఈ గోప్యంతోనే ఇప్పుడు మరి ఈ తకరారు అంతా వచ్చింది. లీకులు అయితే అంత ఇంత పెద్ద దేశంలో. బీజేపీ నాయకులు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ మనతో జాయిన్. దిలీప్ కుమార్ గారు, ఒకటి పెద్ద నోట్ల రద్దు పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు పడుతున్న కష్టాలు దేశవ్యాప్తంగా, రెండోది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ప్రధాని మీద ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీల దాడులు, దాదాపు బద్దశత్రులైన పార్టీలు కూడా ఏకమవుతున్న పరిస్థితి. సరే, ఫేస్ చేయడానికి ఇప్పటికే ప్రధాని సంకేతాలు ఇచ్చారు, కానీ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తుంటే వేరే టర్న్ తీసుకుంటే కనిపిస్తుందా? టర్న్ అంటే ఇప్పుడు డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్ వెపన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. మనం దాన్ని కాదని కూడా అనలేము. ఎందుకంటే సర్ప్రైజ్ డెసిషన్, ఓవర్ నైట్ తీసుకునే డెసిషన్, దాని ఇంటెన్షన్స్ అన్ని ప్రతి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. సామాన్యుడు వెల్కమ్ చేస్తున్నాడు, క్యూలో నిలబడ్డ సామాన్యుడు కూడా వెల్కమ్ చేస్తున్నాడు. ఇది నాకు ఇబ్బంది అయినా సరే మంచి నిర్ణయం అన్నాడు. ఎందుకంటే చెప్పేవాడు చెప్తున్నాడు. దానికి సెట్ కావడానికి ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు కొంత సమయం పడుతుంది, మీరు సిద్ధపడాలని. ఇప్పుడు ఇంత పెద్ద అవినీతి మీద ఒక యుద్ధం అని ఇప్పుడు మనకు తెలుసు. ప్యారలల్ ఎకానమీ, గతంలో 100 కోట్లు ఢిల్లీలో ట్రాన్స్ చేయాలంటే ఇక్కడ 100 కోట్లు ఇంకోటి ఇచ్చేవాడు ఉండేవాడు. బ్యాంకు ద్వారా లావాదేవీలు 40% వెళ్తే 60% హవాలా మీద ఇచ్చే పరిస్థితి ఏర్పడేది ఈ దేశంలో, దౌర్భాగ్యం. అదే పొలిటికల్ కరప్షన్ కూడా మనం ఎంత ఉందో చూసాం, అధికారులు కరప్షన్ చూసాం. వీటన్నిటి మీద ఒక దాడి జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయాలన్నప్పుడు సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. సో ప్రిపేర్డ్నెస్ లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంత లోపం ఉంది. దానివల్ల సామాన్యుడికి ఇబ్బంది ఉంటే కొద్ది రోజులు అవుతుంది. ఇట్స్ ఫ్యూ డేస్ కోసం ఇదిగో మనం అది కాదండి. ఇప్పుడు ఈ రోజు సినిమా టికెట్ల కోసం పెద్ద క్యూలు నిలబడతారు. మనం ఇబ్బంది పడితే ఎట్లా? ఏదైతే రకరకాల ఇప్పుడు ఆఖరికి మా సిపిఐ నారాయణ గారు కూడా క్యూ నిలబడ్డాడు. దేవుడు పలుకుతాడో పలుకడో నాకు తెలియదు, కానీ ఆయన కూడా క్యూ నిలబడి దర్శనం చేసుకుని వచ్చాడు. ఇక్కడైతే మరి ఏటీఎం లో డబ్బులు అయితే వస్తాయి కదా, నీకు అవసరం వచ్చే డబ్బు ఏటీఎం నుంచి కాస్త కష్టపడి గ్యారంటీ కూడా లేదు. ఏటీఎం దాకా వెళ్ళకుండా డబ్బులు రావట్లేదు. వాస్తవం మాట్లాడుకుంటే ఏమన్నారంటే ఏటీఎంస్ ని సకాలం లోపల వారన్నట్టు క్యాలిబ్రేట్ చేయకుండా అందుబాటులో 100 రూపాయలు లేదా వేరే నోట్లు లేకుండా చేయడానికి ఈ ఎందుకు అవసరం ఏర్పడ్డది అంటే ఇట్స్ బికాస్ ఇట్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆ రకంగా మీరు చేయకపోతే వారన్నట్టుగా మీరన్నట్టుగా రాత్రికి అంతకుముందు ఆ వాతావరణం వేరే ఉండేది. మొత్తం 500 నోట్లు 1000 నోట్లు వీళ్ళే రకరకాల ఖాతాల్లో విపరీతంగా జమ చేసుకుని ఉండేవాళ్ళు. అది జరగలేదు కదా, అంటే దాంట్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. దానికి తగ్గట్టుగా కొంత ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో మీరు చూడండి, యుద్ధ విమానాల్లో, హెలికాప్టర్లో క్యాష్ దేశవ్యాప్తంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనదర్ 1 వీక్ ఈ క్రైసిస్ ఉండదు. కానీ ఈ హడావిడిలో అంటే జరిగినటువంటి దీంట్లో ప్రతిపక్షాలు దాన్ని ఒక సాగుగా తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఏం అవసరం ఉందని రాహుల్ గాంధీ, ఏం అవసరం ఉందని 4,000 ఆయనకు అవసరం ఉందని క్యూలో నిలబడ్డాడండి. అది పొలిటికల్ కాకపోతే అవసరం లేని వాడు కూడా క్యూలో నిలబడితే ఎట్లా? ఒక పానిక్ ఏమైంది, ఎట్లా టర్న్ చేశారు మీరు? రైట్, వైఎస్ఆర్సీపీ ఏమంటారో చూద్దాం. పినిపే విశ్వరూప్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ఉన్నాడు. నమస్కారం విశ్వరూప్ గారు. ఒకటి, ప్రధాని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జట్టు కొడుతున్న పార్టీలో మీరు కూడా చేరారు. అంటే నిర్ణయం స్వాగతిస్తూనే మళ్ళీ ఈ గుంపులో చేరారు. మీరు నిన్న మీ ఎంపీ కూడా కలిశారు. సార్, యాక్చువల్ గా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది అత్యంత బాధాకరమైన నేను ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే అమలు చేసే విధానం కానీ ఇది ఒక అనాలోచిత నిర్ణయం కనపడుతుంది తప్ప ఇది రాజకీయంగా యూపీ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేసిన నిర్ణయంలో కనపడుతుంది తప్ప ఇది నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఇది సర్జికల్ స్ట్రైక్ అన్నట్టు దీనికి సర్జికల్ స్ట్రైక్ కి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ అంటే టార్గెటెడ్ పర్సన్ ని చేసింది. ఇది కూడా నల్లధనం ఉన్న టార్గెటెడ్ పర్సన్ చేస్తుంటే చాలా హర్షించేవారు. అంతేకాదు సామాన్య ప్రజల్ని వేళ రోడ్డు మీద తీసుకొచ్చే ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, కూలి పని చేసుకునే వ్యక్తులు, సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ రోదన అరణ్య రోదన. ఇవాళ లైన్ లో నిలబడితే లైన్ లో ఇవాళ మనం చూసాం మన టీవీల్లో లైన్ లో నుంచి ఉంటే బ్యాగులు కోసే దొంగతనం జరిగింది. ఈవేళ అనేక మంది ఈవేళ ఈ హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్లో డబ్బులు తీసుకోవట్లేదు. ఈవేళ తీవ్ర ఇబ్బందులు ప్రజలందరినీ కూడా ఈవేళ దీన్ని సర్జికల్ స్ట్రైక్ కంటే కూడా దీన్ని హైడ్రోజన్ బాంబ్ అంటే బెటర్. ఎందుకంటే సామాన్య ప్రజలకు మొత్తం ప్రజలే కాదు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇది ఒక దీనివల్ల నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2,000 రూపాయల నోటు తీసుకొచ్చి నల్లధనం ఏ విధంగా అరికట్టగలరు వీళ్ళు? 1000 రూపాయల నోటు ద్వారానే నల్లధనం చేస్తున్నప్పుడు మీరు 2,000 రూపాయల నోటు తీసుకొచ్చేసి ఆ నల్లధనాన్ని ఏ విధంగా అరికట్టగలరు? వాళ్ళకి తెలియదు ఆ నల్లధనం ఎవరి దగ్గర ఉందో.
ఆ విధంగా సర్జికల్ స్ట్రైక్స్ విధంగా నల్లధనాన్ని ఎవరో ఉన్నారో ఆ విధంగా టార్గెట్ చేసి వాళ్ళందరి మీద సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా చేయడంలో చాలా అనాలోచిత నిర్ణయం ఇది. ఇది కేవలం రాజకీయంగా ఇప్పుడు యూపీ ఎట్టుబడి నెగ్గవలసిన ఆవశ్యకత బీజేపీకి ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని యూపీలో నెగ్గాలని ఒకసారి లైన్ లో ఉండండి. కృష్ణారావు గారు, యూపీ ఎన్నికలు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే యూపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తే అంటే కేవలం బీజేపీకి మాత్రమే ప్రయోజనం కలిగి మిగతా పార్టీలకి నిజంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందా? లైన్ లో ఉండండి. అది కూడా ఒక వాదన వినిపిస్తోంది. అంటే ఏ టైమింగ్ అయినా దాని ముందు ఏముందో పెద్ద పరిణామం ఏం జరగబోతుందో దానికి లింక్ అయిందా అనే ఆలోచన వస్తుంది. యూపీకి పంజాబ్ వీటిలన్నిటికీ సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఉండడంతో యూపీలో ఒక రకమైనటువంటి చిన్న రకమైన కూటమోట ఏర్పడుతుందని ఈ మాయావతి గారు లేకపోతే సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున అప్పుడే డబ్బులు సమకూర్చేసి నిధులు సమకూర్చుకునేది ఓట్లు కొనుక్కోవడానికి చేశారనేది ఉంది. దాన్ని అరికట్టడానికి ఇది చేశారు అని. మరి భారతీయ జనతా పార్టీ ఇవ్వదా ఉంటుంది. అది ఇప్పుడు రాజకీయ రెండోది ఈ ఇబ్బందులన్నీ చూస్తే ఇవన్నీ వ్యతిరేకంగా కూడా వస్తాయి కదా. ఇంత సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు, వారం రోజులు, ఇంకో వారం, ఇంకో 10 రోజులు, రేపు ఎలక్షన్లకు వాళ్ళు గుర్తుంచుకోరా? అది కౌంటర్ ప్రొడక్ట్ కూడా అవ్వచ్చు కదా. ఒకటేంటంటే మీరు అడగాల్సిన విశ్వరూప గారిని వీళ్ళ పార్టీ స్వాగతించింది నిర్ణయాన్ని. దానికి ఏం చెప్పారు అంటే ఒక చిన్న ఎగ్జామ్షన్ నిన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు దీన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా చేయడం బాధాకరం, అయినా మేము మద్దతు ఇస్తున్నాం అని. మీరేమో కూటమిలో వీళ్ళు చేరుతున్నారా అని అడిగారు. మరి అది వాళ్ళు చేరుతున్నారో లేదో వాళ్ళు చెప్పారు. అది ఆల్ పార్టీ మీటింగ్, అది వేరు. వీళ్ళు ప్రతిపక్ష కూటమిలో చేరుతారా అనేది. ప్రతిపక్ష కూటమిలో మీరు వైసీపీ కూడా ఉండబోతోందా? కృష్ణారావు గారు చెప్పింది నేను అర్థం చేస్తున్నాను. వారితో నేను మా పార్టీ స్వాగతిస్తుంది. ఇది నిజంగా కూడా నల్లధనాన్ని వెలుగు తీయడంలో మా పార్టీ కానీ నేను వ్యక్తిగతంగానే మేమందరం అనుకూలమే. కానీ చేసిన విధానం కానీ వాళ్ళకి అనాలోచితంగా వాళ్ళు 2000 రూపాయల నోటు రిలీజ్ చేసి ఏ విధంగా నల్లధనాన్ని అరికడతారు దాని ఒకసారి సమాధానం చెప్పండి. బీజేపీ నాయకులు 1000 రూపాయల బదులు 2000 తీసుకొచ్చారు. ఏ విధంగా నల్లధనం అరికట్టగలరు? ఈవేళ మేము అనుకోవడం ఏంటంటే ఈవేళ ఫేక్ కరెన్సీ అరికట్టగలరు తప్ప, ఎందుకంటే బ్యాంకుల ద్వారా చెల్లుబడి అవ్వాలంటే ఫేక్ కరెన్సీ అరికట్టగలరు తప్ప నల్లధనం ఏ విధంగా అరికట్టగలరు? గారు ఒక క్లారిటీ కావాలి. మీరు కూటమిలో, ప్రతిపక్షాల కూటమిలో మీరు కూడా ఉంటున్నారా? వైసీపీ ఉంటుందా? మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకుంటారండి. మా పార్టీ నల్లధనం అరికట్టడంలో నల్లధనాన్ని విదేశాలను తప్పించడాలో మేము సంతోషిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ వీళ్ళు చేసినట్టు 500 నోటు 1000 రూపాయల నోటు రద్దు వల్ల వీళ్ళు చేసినటువంటి హంగామా వల్ల ఏ విధమైన నల్లధనం కూడా అరికట్టలేరు అనేది మా భావన. వాళ్ళు చేసే విధానం సామాన్య ప్రజలు రోడ్లకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క గోడు ఎవరో పట్టించుకున్న నాయకుడు కనపట్లేదు. ఇది తీవ్ర అక్షేపణీయం. వీళ్ళ హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా నేను మా కృష్ణ హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించాలంటే డబ్బులు లేని పరిస్థితి, పైసలు లేని పరిస్థితి. ఇవాళ 50,000 రూపాయలు టెస్టులు కావాలా? ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటారు? అంటే ఏంటి అసలు మీ లక్ష్యం ఏమిటి? ఎందుకంటే ప్రధాని చాలా స్పష్టంగా చెప్తున్నారు, యుద్ధం ప్రకటించాను, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని. యుద్ధం ఎవరి ప్రజల మీద యుద్ధం. ఆయన ప్రకటించింది ప్రతిపక్షాల మీదే కాదు, ఆయన చెప్పేది ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన యుద్ధం నేను అడుగుతున్నా సార్ ఒక్క మాట, అవునా కాదా? ఈ రోజు ప్యారలల్ ఎకానమీ కంట్రీలో ఉందా లేదా? ఈ రోజు ఉగ్రవాదులు తీవ్రవాదుల దగ్గరికి నల్లధనం చేరుతుందా లేదా? రాజకీయ నల్లధనం చేరుతుందా లేదా? ఆ ప్లాన్ బి ఏంటో చెప్పండి. పోనీ ప్లాన్ బి చెప్పండి. ఈ రోజు బ్యాంకుల ముందా ఏటీఎం ముందర ప్రజలు బారోలు తిరిగి ఉంది, జమా కాదా? దానికి ఆన్సర్ చెప్పండి. అది కూడా చెప్పండి. ఇప్పుడు దాని ఎవరు తాత్కాలిక 5 రోజులైనా తాత్కాలిక చెప్పారుగా, మీరు సహకరిస్తారనుకోలేదు. మీరు నుంచి సహకారం బ్రహ్మాండంగా వచ్చింది, ధన్యవాదాలు. బ్యాంక్ దగ్గరికి పోతే క్యూ దగ్గరికి అప్పుడు తెలుస్తుంది, వచ్చేసి గడ్డం బీకి కూడా బిగుతారు. అప్పుడు వచ్చేసి నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ రాజకీయ కుంభకోణం ఖచ్చితంగా ఉంది అనేది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే స్కామ్ ముందే తెలియడం డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ మోడీ ప్లీజ్ మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా అతను రాజకీయ కోణంలోనే ఆలోచిస్తాడు. ఇక్కడ దేశాన్ని నడిపేది, పార్టీ నడిపేది వాళ్ళిద్దరి ద్వయమే, బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి వాళ్ళిద్దరికీ తెలియకుండా ఏం జరగదు. రెండవది వచ్చేసి జరిగే ఎన్నికలేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఆషామాషి రాష్ట్రం కాదు, మొత్తం 80 ఎంపీలు ఉండే రాష్ట్రం. కాబట్టి ఒకటి వీళ్ళిద్దరి మనస్తత్వమే రాజకీయ కుంభకోణం, రాజకీయ నేపథ్యం. రెండవది ఎన్నికలు జరిగేది యూపీ. కాబట్టి ఆ పరిస్థితుల్లో డెఫినెట్ గా నాకు తెలిసి యూపీ ఎన్నికల్లో మిగతా పార్టీలకు వచ్చేసి డెఫినెట్ గా ఎన్నికల్లో డబ్బులు
డిస్ట్రిబ్యూషన్ చేసేది అందరికీ తెలిసిన విషయం. అట్లా బీజేపీ డబ్బులు ఇవ్వదా? నేను చెప్తా అదే వస్తున్నాను. ఇక్కడ బీజేపీ దగ్గర ఉండే 500 నోటును 1000 నోటును ముందుగానే 100 రూపాయల నోట్లుగా మార్చుకొని పెట్టుకోండి. అది మిగతా వాళ్ళకి వచ్చేసి అవకాశం ఉండదు. కానీ లాజిక్ కోసం బానే ఉంది కానీ ఇది ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది బూమరాంగ్ అవుతుంది. వాళ్ళకి డెఫినెట్ గా ఈ స్థాయికి వస్తున్న ఊహించని చేసిన వాళ్ళు కాదు, కానీ ఖచ్చితంగా ఆ కోణంలో చేశారు. వాళ్ళేమో రెడీగా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. 100 నోట్లుగా మార్చుకుని అంటే 1000 రూపాయలు ఇవ్వాలంటే 10 నోట్లు ఇవ్వడానికి ఇప్పటికే బీజేపీ. అది నిజమైతే మీకు ఆన్సర్ ఇచ్చాము. అది నిజమైతే వాడు చెప్పింది నిజమైతే మా నాయకులు ఇళ్ల ముందు ట్రక్కుల లోడు ఉండాలా ఉంటాయి. రేపు వస్తుంది, ఎక్కడొక్కడ పెట్టుంటారు. కాంగ్రెస్ పట్టుకోరా ఆల్రెడీ అయిపోయింది. నెలమాలిగల్లో ఉంది. తులసిరెడ్డి గారు సరే, ఇది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశం కాబట్టి మనం చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నాం. భారత రాజకీయాల్ని నడిపింది ఎవరో రైతులో, లేకపోతే సోల్జర్సో, లేకపోతే మరో కాదు, పెట్టుబడిదారులే నడిపినారు. టాటా కాలం ఒకవైపు, అది 5 సంవత్సరాల తర్వాత బిర్లా ఇంకొకరిని, కాంగ్రెస్ నే లేపిన వాళ్ళు ఉన్నారు, జనతా పార్టీని లేపిన వాళ్ళు ఉన్నారు, ఆ రకంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. పెట్టకుండానే ఈ పెట్టుబడిదారుల పెట్టుబడి లేకుండానే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయని చెప్పుకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఓ 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన పార్టీకి సంస్థాగతంగా దానికి కావాల్సిన డబ్బులు దానికి కావాలి, అన్నిటి కోసం కావాలా. సరే, జనానికి పంచే కాడికి వచ్చినప్పుడు ఇంతకుముందు 500, 1000 పంచే బదులు ద్రవ్యోల్బణం తగ్గుతుంది కాబట్టి 100 రూపాయలు నోటు ఇస్తే వాడు ఓటేస్తాడా, ఏడా ఓడిస్తాడా, అది ఒక భాగం. కానీ ఇక్కడ గమనించాడు తీసుకుంటున్నాడు. ఈ పంచి పెడుతుంటే పట్టుకుంటే దొరుకుతాడు కదా ఇంకోడు. అందుకోసమని ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ కోణం నుంచి చెప్పకుండానే కలిసి వచ్చే అదృష్టం ఉంటే నడిచి వచ్చే కొడుకొస్తాడని చెప్పేసి 5 రాష్ట్రాలకు ఇబ్బంది పెట్టింది కూడా వాస్తవమే. అది కాదనే దానికి ఏం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ గా దెబ్బ పడ్డది కూడా వాస్తవమే. అంటే బీజేపీ డబ్బులు ఇవ్వదా? అదే ప్రశ్న. మళ్ళీ బీజేపీ డబ్బులు ఇవ్వదా, లేకపోతే నిజంగా తులసిరెడ్డి గారు అంటే 100లోకి మార్చుకుని దాచుకున్నారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు వాళ్ళ సీట్ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర అదే మీ సీట్ల దగ్గర ఉంటాయి. బీర్బాయ్ అంబానీ లేకపోతే 2000 నోట్లు బండిల్స్ ముందే చేరాయి, ఇట్లాంటి చాలా వచ్చాయి బీజేపీ నాయకులలో. అది అట్లా ఆ రకమైన నేరాలు, ఆరోపణలు చేయడం అనేది అవాస్తవం. అవి ఆధారాలు లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు. హైపోథెటికల్ గా మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నానంటే ఇంటెన్షన్స్ ఏంటనేది ఆయన క్లియర్ చెప్తున్నాడు. మీరు చెప్పినట్టుగా ప్రజలకు కూడా సహకరించినందుకంటే ఇబ్బంది పడి కూడా సహకరించింది, కానీ థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఒక మార్పును సమాజంలో కోరుకుందామా లేదా? మీరు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి ఎవరు వ్యతిరేకిస్తలేరు కదా. ఈ బ్లాక్ మనీకి ఇంకో ఆప్షన్ బి ఏంటని కూడా నేను సపోజ్ ఇది చేసిన తప్ప చాలా మంది అడుగుతున్న ప్రశ్న, 2000 నోటు తీసుకురావడం ద్వారా నల్లధనాన్ని ఎట్లా అరికడతారని అడుగుతున్నారు స్వరూప్ గారు, లేకపోతే చిదంబరం గారు. చాలా మంది అందరికీ మనం ఈ రోజు చూసామంటే లాస్ట్ 3 days లో విపరీతంగా బంగారం కొనుక్కున్నారు. పోయి రాత్రి కట్టలు పెట్టుకుని పాత బిల్లులతో 650 గోల్డ్ షాప్, 650 గోల్డ్ షాప్. అదే ఈ రోజు అఫీషియల్ గానే డబుల్ అయిపోయింది గోల్డ్ రేటు. అయితే 650 బంగారు దుకాణాలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బికాజ్ సీసీ కెమెరాలో నువ్వు పాత రేట్ ఇస్తే నడవదు. సో ఆ విధంగా ఈయన ఇంకోటి మోడీ గారు ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా, ఇది అందరిని స్వాగతిస్తూనే దీంట్లో ఏమన్నా రంధ్రాన్వేషణ, ఇంకేమన్నా క్రిటిసైజ్ చేయడానికి, దీన్ని పొలిటికల్ గా మార్చుకోవడానికి వీలుంటుందా అనేటువంటి ఒక రంధ్రాన్వేషణ తప్ప మళ్ళీ అందరు కూడా బాగానే ఉందంటున్నారు. ఇదేంటి 2000 నోటు చెప్పండి. 2000 ఉంటుంది. నేను ఏమంటానంటే 2000 నోటు కొత్త అకౌంట్ అండి బాబు, దానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? పాత అకౌంట్ అయిపోయింది, ఆయన క్లోజ్, ఆయన ఏం చేసుకున్నాడు. ఇంకోటి పానిక్ కన్వర్షన్ ఇది నాట్ పాసిబుల్. ఈవెన్ దాచుకోవడం చాలా కష్టం, రేపు మీరు మార్చుకోవడం కష్టం. అందుకనే ఈ రోజు వారు ఓ మాట అన్నారు, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయే అవకాశం. డెఫినెట్లీ దానికి అవకాశం, కానీ కేంద్రం సైలెంట్ ఊరుకోదు కదా. ఒక సింపుల్ లాజిక్ అండి, 100 రూపాయలు మనకు వస్తే 100 రూపాయలు ఎట్లా పోతే అదే బడ్జెట్ కదా, అందరు సీనియర్స్ అందరు తెలుసు కదా. కేంద్రం దగ్గర ఈ రోజు 100, 200 అయింది అనుకుందాం ట్యాక్స్ రూపంగా, లేదా ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి బ్లాక్ మనీలో 30-40% బ్యాంకులోకి వచ్చినా కూడా మనకు తెలుసు జీడిపి తగ్గుతుంది, అవునా కదా. బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. అదే విధంగా బెనిఫిషరీ స్కీమ్స్ అనేది కూడా ఇతోధికంగా ఫండ్ ఫ్లో అవుతుంది. దాంట్లో రాష్ట్రాల వాటా మళ్ళా పెరుగుతుంది, అవునా కదా. 200 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కేంద్రం. ఈ రోజు తెలంగాణ సీఎం నిపుణులతో కూర్చున్నారు, మాజీ ఆర్బీఐ గవర్నర్. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పే ఉంటారుగా, మరి ఇంకా ఆవేదన చెందుతున్నారు, ప్రధాని దగ్గరికి ఎందుకు వెళ్ళబోతున్నారు? నిర్ణయాన్ని బేసిక్ గా స్వాగతించారు.
ఈయన కూడా సీఎం లేదు, సీఎం చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దిక్కుమాల నిర్ణయాలు కూడా అన్నారు, పత్రికల్లో రాశారు. అదే మా ప్రభావం ఉంటుంది ఎట్లా అని ఆందోళన. ఆయన దిక్కుమాల నిర్ణయం అన్నారు తెలంగాణ సీఎం. నేనేమంటున్నానంటే ఆయన ఆందోళన ఏంటంటే ఈ ఫండ్ ఫ్లో ఆగిపోతే డెవలప్మెంటల్ స్కీమ్స్ కు ఫండ్ ఎట్లా అనే దాని మీద ఆయన సీఎం ఫైనాన్స్ సెక్రటరీ మినిస్టర్ గెలవబోతున్నాడు. నాట్ ఓన్లీ హీ, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ మీట్ హిమ్. నేనంటా 100ది కాస్త 200 అయినాక కేంద్రం అది ఏం చేసుకుంటుందండి? మోడీ ప్యాకెట్ లో పోతుందా లేదా వారు చెప్పినట్టు బడా పారిశ్రామికవేత్తలకి చెప్పండి. ఒకటి, నల్లధనం నిర్మూలించాలంటే కేవలం నోట్ల రద్దే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక లిస్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర, 650 మందో ఎంతమందో. మరి వాళ్ళందరినీ బయట తీసుకొస్తారా, అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పటికే నల్లధనం మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని ఏ రకంగా అరికడతారు? అది కూడా మొత్తం దేశ జనాభాలో అత్యధిక శాతం 99% దే ఆర్ నాట్ కరప్ట్. 99% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఇండివిజువల్లీ దే ఆర్ నాట్ కరప్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు మన భారతదేశం లాంటి దేశంలో తీసుకోవాలంటే ఇంత పెద్ద జనాభా ఉన్న దగ్గర రివల్యూషన్లో అవి ఈ దేశంలో నడవు. ఈ రివల్యూషనైజ్ చేయాలంటే దానికి కొంచెం చాలా వరకైనా ప్రిపేర్నెస్ చేయాలి. ఒకటి ఏంటంటే ఆశపోత సమాజం, అది కూడా ఒకటి ఉంది పాయింట్. మనకేదో లాభం జరుగుతుందంటే ఇది చేస్తారన్నట్టుగా. బట్ అది కూడా కొందరు వ్యవహారాలు. మిగతా ఈ ఆనెస్ట్ పీపుల్ ఆర్ నాట్ కరప్ట్. అన్అకౌంటెడ్ మనీ అంటే అన్అకౌంటెడ్ మనీ అనేది ఒక సెంటిమెంట్ గా అందరూ ఉంచుకునేది. అది చాలా మంది లేడీస్ అనేది ఉంచుకునే వ్యవహారం. దీంట్లో వీళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు డివైడ్ చేయాల్సి సొసైటీని, సెక్షన్ని. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా నా నిర్ణయంతో? వాళ్ళకి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఇంత చేసి వారం రోజులుగా చిన్న పత్రిక నుంచి మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పెద్ద పత్రికల దాకా అన్ని టీవీల్లో, అన్నిట్లో, సోషల్ మీడియాలో అంతా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కేంద్ర ప్రభుత్వం చేసేది ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాకీ ఉన్నాయని ఆయనే చెప్పారు. అందులో ఏంటంటే ఆధార్ సీడింగ్లు, ఇది ఆంధ్రప్రదేశ్లో 90% దాకా అయింది. ఇక్కడ ఇంకా పూర్తిగా కాల. మిగతా రాష్ట్రాల్లో అది లేదు. ఈ ఆధార్ సీడింగ్ పెట్టడం, ప్రాపర్టీలు అన్నింటికి కూడా ఆధార్ సీడింగ్ పెడితే బినామీ ట్రాన్సాక్షన్ తీసుకురావడం, ఇలా ఇంకా చాలా రకరకాల చర్యలు తీసుకుంటారుట. అది కూడా మనకు తెలియదు ఏమేమి తీసుకుంటాడని చెప్తే కానీ మనకు తెలియదు, అవి తీసుకోవడం. కానీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ అంటే ఇప్పుడు జరిగింది, వాస్తవంగా జరిగిందంతా ఇది వచ్చింది. ఆయన తీసుకున్నది ఏంటి? ఈ వారం రోజుల్లో నల్లధనాన్ని అరికట్టడానికి మన ఏటీఎంల దగ్గర జనాల నుంచోడాలు, ఈ ఇబ్బందులు, డబ్బులు లేకపోవడాలు, ఇదంతా చూసాం. అవతల ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కూడా వారం అయింది కదా ఇప్పటికి. ఈ వారంలో ఆయన ఏ నల్లధనం మీద వెలికి తీశాడు, ఏ పెద్దవాడిని ఏమైనా పట్టుకున్నాడు, అది కూడా మీరు వస్తే అది చెప్పాలి కదా ప్రభుత్వం. ఫలానా బిర్లాకి ఇదే అయింది, ఫలానా టాటాకి అదే అయింది, రిలయన్స్కి ఇలా అయింది, వాడు రోడ్డు మీద పడ్డాడు, వీడు రోడ్డు మీద పడ్డాడు, వాడు 500 కోట్లు మేము స్వాధీనం చేసుకున్నాం, ఏదో సంథింగ్. 50 రోజుల తర్వాత చెప్తారా? ఒకవేళ 50 రోజులు సహకరించిన తర్వాత మీరు చూస్తారన్నారు. నేనది ఇప్పుడు ఇంత అన్రెస్ట్ ఉండడం కూడా మంచిది కాదు ఏ ప్రభుత్వం. మీరు 50 రోజుల తర్వాత చెప్పబోతున్నారా ఈ లిస్ట్ ఎవరెవరు రోడ్డు మీద పడ్డారనేది? నేనేమంటానంటే మనకు తెలుసు ఆల్రెడీ 3 లక్షల కోట్లు జమ అయినాయని, బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ పెరిగినాయి. మనమే కదా, మనదే 85%, let us say 80 only, 85% of the population కి ఈ నల్లధనంతో సంబంధం లేదు, అవినీతితో సంబంధం లేదు. మొత్తం ఉన్న కరెన్సీలో 80% ఈ 20% దగ్గరే ఉంది. 80% of the total currency. లెక్కలు కూడా మీరు బహిర్గతం చేస్తారు. ఎవరెవరి దగ్గర ఎంత టార్గెట్ చేసింది అది కాబట్టి అది చెప్పకపోతే ప్రజలు స్టేట్మెంట్ మీరు చూసారా? మీరు 2.5 లక్షలు ఏ పరిమితి లేకుండా వేసుకోవచ్చు, మీరు డిపాజిట్ చేయొచ్చు. కానీ 2.5 లక్షల పైబడిన మీ డిపాజిట్లన్నీ కూడా పరిశీలించబడతాయి. యూ హ్యావ్ టు టాలీ విత్ యువర్ లాస్ట్ ఇయర్ రిటర్న్స్ అన్నారు. అది చాలదండి. ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లో 50,000 తీసుకురావాలి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ తీసుకురావాలి. చాలా వారు చెప్తున్నారు ఏంటంటే ఒక మాట, 2.5 లక్షలకు పైబడ్డాయన్ని పరిశీలించబడతాయి. సామాన్యమైన రైతు కొంత డబ్బును అక్యుములేట్ చేసుకుని 5-6 లక్షలు తీసుకుని ఈ రోజు పేమెంట్ కట్టదలుచుకున్నాడు. అందరు నియాసంటోళ్ళు బయట క్యాష్లెస్ సొసైటీ ఏదైతే ఉందో ప్రపంచంలో అగ్రదేశాలు 10 దేశాలు ఉన్నాయండి. 70 to 95% క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పనిచేయట్లేదు. చాలా ఉన్నాయండి. కాయిన్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి, చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.